100% ఫీజ్ రాయితీతో ఏ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ చాలా రోజుల నుంచి కూడా ఇదే నడుస్తోంది. యాక్చువల్లీ మొన్న ఈ మధ్య కాలంలో గదర్ మీద కామెంట్స్ చేసి బీజేపీ కూడా లైన్లోకి వచ్చినట్టు కనిపించింది. కానీ మెయిన్గా మాత్రం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తోంది. ఎస్పెషల్లీ రైతులకు సంబంధించి. రైతుల గురించి మేము అన్నీ చేస్తున్నాం, మేము అన్నీ చేశామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేదంటే కౌలు రైతులకు కూడా 12,000 ఇవ్వడం కావచ్చు. గతంలో మీరు ఎన్నడైనా చేసిర్రా? గ్రామాలలో పోయి ఎవరు అర్హులో కనుక్కొని ఇచ్చిన సందర్భాలు ఏడైనా ఉన్నాయా అని కాంగ్రెస్ సర్కార్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం సభలు పెట్టి నువ్వేం చేసినావు, అది చేసినావా, ఇది చేసినావా, రైతులంటే కేసీఆర్ అంటూ డైరెక్ట్గానే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. వీటన్నిటి మీద మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ లింగం యాదవ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లున్నారు సార్? గుడ్. యా, రైతులకేమో మీరు అన్నీ చేసినామని మీ పార్టీ చెప్తోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇంకా కూడా సభలు పెడుతుంది. ఆ సభలకు కూడా చాలామంది జనాలు కూడా వస్తున్నారు. నిన్న నల్గొండలో సభ అయింది, డైరెక్ట్ మీ మీదనే విమర్శలు చేస్తుంది. ఏంటి రియాక్షన్? ఎస్, ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు మీకు అందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమమే పెట్టుబడులే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండు 18 గంటలు పైగా ఇవాళ సెక్రటరియట్లో అందుబాటులో ఉండి ప్రజాపాలన జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ ముందుకెళ్తున్నటువంటిది మనందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఎన్నడూ కూడా లేనట్టుగా దేశ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. అదేవిధంగా సన్నవడ్లకు కూడా ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మొన్ననే రైతు భరోసా కూడా కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అంటే ఇవాళ గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. వాళ్ళు 10 ఏళ్లలో రైతులను అరిగోస పెట్టినటువంటిది కూడా మనందరికి కనబడుతుంది. ఇవాళ మీరు చూసారు, గతంలో తెలంగాణ వస్తే ఆనాడు నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఎంత దూసుకుర్రు, నిధుల పేరు మీద ఎవరు దూసుకుర్రు, కాళేశ్వరంలో అవినీతి ఏం జరిగింది? ఒక కాళేశ్వరంలో కాదు కదా, కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఇవాళ గొర్రెల స్కాము, చేపల స్కాము, విద్యుత్ కొనుగోలు, ఫార్ములా ఈ రేసులో ఇవాళ కాదేది అనర్హం అవినీతి కన్నట్టు 10 ఏళ్లుగా మొత్తం కూడా ఆర్థిక విధ్వంసం జరిగింది. రైతులకు బేడీలు, ఇదే మీరు అందరు చూసారు, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన చరిత్ర కూడదండి. ఈ దేశంలో బీజేపీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ కదా. ఈ 10 ఏళ్లలో ఏనాడైనా బీఆర్ఎస్ నాయకులు, ఇవాళ మీరు అంటున్నారు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు రైతుల పేరు మీద, ఇవాళ కేటీఆర్ ఏం చేస్తున్నాండి, రైతుల పేరు మీద డ్రామారావు మళ్ళీ ఒక డ్రామా ఆడుతున్నాడు 10 ఏళ్లలో. మరి ఇదే కేటీఆర్ ఏనాడైనా రైతుల గురించి మాట్లాడినండి? ఏనాడైనా రైతుల పొలాలకు కానీ కల్లాల వద్దకు వెళ్ళినటువంటి సందర్భం మీరు కూడా మీడియాలో చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడైనా చూసిరా? 10 ఏళ్లలో ఎక్కడైనా కనబడ్డదా? 10 ఏళ్లలో ఏనాడైనా గ్రామ సభలు పెట్టిరా? ఇవాళ ప్రజాప్రభుత్వం గ్రామ సభల ద్వారా, ఇవాళ ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు గ్రామాలు, గ్రామ సభల ద్వారా మేము నిజమైన లబ్ధిదారులు, అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలనే సదుద్దేశంతో రాజకీయాలకు అతీతంగా కూడా ఇవాళ లబ్ధిదారులు ఎంపిక చేయాలని గ్రామ సభలు పెడుతున్నాం. మరి 10 ఏళ్లలో మీరు ఎందుకు పెట్టలేదండి? 10 ఏళ్లలో ఇవాళ మీరు రైతులకు గుర్తొచ్చారు. ఇవాళ రైతుల పేరు మీద మొసలు కన్నీరు గారుతురుగా. అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ ఏం చేయాలో అర్థం కాకుంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీ ఎలక్షన్లో బుద్ధి చెప్పిరు, పార్లమెంట్ ఎలక్షన్లో మీకు 0 సీట్ ఇచ్చిరు, ఫామ్ హౌస్కే కేసీఆర్ని ప్రతిపక్ష నాయకుడిని ఫామ్ హౌస్కే పరిమితం చేసిరు. ఇవాళ కేటీఆర్కు అధికారం పోయిన తర్వాత ఒక అక్కసుతోటి, అందుకని అంటే ఒక మెగ్లోమానియా అనే ఒక డిజార్డర్ తోటి కేటీఆర్ బాధపడుతుండు. అది గతంలో హిట్లర్ లాంటి వ్యక్తులు ఆ డిజార్డర్ తోటి బాధపడేది. ఇవాళ కేటీఆర్ ఆ విధంగా ఏది పడుతుంది ఒక డ్రామా. ఇవాళ మీరు నల్లగొండకే నిన్ననే జరిగిందని నల్లగొండని, నేను నల్లగొండ జిల్లా బిడ్డగా చెప్తున్నా. 10 ఏళ్లలో నల్లగొండకు మీరు చేసింది ఏంటండి? ఎస్ఎల్బీసీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30 కిలోమీటర్ల సొరంగం తవ్వితే మీరు 10 ఏళ్ల పాలన 1 కిలోమీటర్ కూడా సొరంగం కంప్లీట్ చేయలే కదా. నా మూసీ నది ద్వారా మురికి నీళ్ల ద్వారా నల్గొండ జిల్లా ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారు, మరి ఎందుకు ఆదుకోలేదండి?
మొన్ననే ఈ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీకి రీజనవేణ కోసం అదే పిలాయిపల్లి కాల్వ ధర్మారెడ్డిపాలెం కాల్వకు దానికి నిధులు ఇవ్వడం జరిగింది. ఎస్ఎల్బీసీ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని నిధులు ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ వెలువల ఉదయ సముద్రాన్ని మననే ప్రారంభించడం జరిగింది. రైతులను ఆదుకుంటున్నటువంటి మాది కదా, మాది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వం కదా, రైతే రాజుగా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం కదా. మీరు ఇన్ని చేస్తుంటే ఎందుకు మరి ఇంత సభలు పెడుతున్నారు? సభలకు కూడా జనాలు ఇంతమంది ఎందుకు వస్తున్నారు? సభలు అదే చెప్తున్నా, అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్కు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవైపు 10 ఏళ్ల చేసినటువంటి ఆర్థిక విధ్వంసం, అవినీతి అక్రమాలు ఇవాళ బయటపడుతున్నాయి. ఎట్లయినా అరెస్ట్ కావడం ఖాయం. కేటీఆర్ అరెస్ట్ చేసిండ్రు. అసలు ఎక్కడ ఎన్నో స్కామ్లు అంటారు, ఒక్కోళ్ళను కూడా ఇంతవరకు అరెస్ట్ చేసిన ఇది పోలేదు. ఆ తర్వాత జైలు వేసి కేసులు నడుస్తున్నాయి, ఆ కేసులు నడుస్తున్నాయి అనేది ఒక్కటి కూడా కనబడతలేదు. సంవత్సరం అయిపోయింది. అదే చెప్తున్నాను కూడా. అదే మిగతా పార్టీలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటంటే, మేము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ, ప్రజాస్వామ్యాన్ని నమ్మే పార్టీ. డెఫినెట్ కూడా చట్ట ప్రకారం యాజ్ ఎ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఆనాడు మా చైర్మన్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో మేనిఫెస్టోలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇస్తున్నాం. ఇవాళ ఎంక్వైరీ నడుస్తుంది. కాళేశ్వరం మీద అవినీతి ఎంక్వైరీ నడుస్తుంది. విద్యుత్ కొనుగోలు మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఫార్ములా ఈ కేసులో ఎంక్వైరీ నడుస్తుంది. మొన్ననే ఇవి కూడా పిలిచి ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎంక్వైరీ నడుస్తుంది కదా, మీ లెక్క మేము అట్లా చేయము. ఇవాళ గతంలో బీఆర్ఎస్ ఇదే చేసింది. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మిడ్ నైట్ తలుపులు దర్వాజా పలగొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసినో మనందరూ తెలుసు. ఇవాళ కేంద్రంలో బీజేపీ ఏ విధంగా నచ్చని వ్యక్తులు, ప్రాంతీయ పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను అవినీతి ఏది లేకున్నా కూడా కేసులు పెట్టేసి వేధింపులు గురి చేసింది, ప్రభుత్వాలు కూలదోస్తుంది. మేము అట్లా చేయం కదా. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మేము ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారుగా, అయ్యా ప్రతిపక్ష నాయకుడా నువ్వు అసెంబ్లీకి రా, ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వు, మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 10 ఏళ్ళ నువ్వు ఏనాడు కూడా అడగలే కదా, ప్రతిపక్ష నాయకుని అసలు మాట్లాడనివ్వలే కదా. అందుకే మాకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. వాటికి చట్టాల ద్వారా న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. చట్ట ప్రకారం ఎంక్వైరీ నడుస్తుంది, తొందరలోనే జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు 10 ఏళ్లలో ఏనాడైనా మాట్లాడనిచ్చారా అండి? ఎవరు మీ సొంత మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వలే. ఆనాడు హోమ్ మినిస్టర్ కూడా మమ్మదాలకి ఏం జరిగిందో అవమానం అని అందరం చూడలేదా? గేట్ బయట నుంచి వెనక పంపించిన చరిత్ర మీది. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది, ఎంక్వైరీ జరుగుతుంది. మాకు ఒక్కటి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా మంత్రులైనా ఎవరు చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరి మీద మాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. కానీ 10 ఏళ్ల మీరు చేసినటువంటి అవినీతి పైన డెఫినెట్ కూడా మా ప్రభుత్వం ప్రజా జవాబుదారితనం ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. డెఫినెట్గా మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు ప్రజల ముందు పెడతాం. మీరు ఈ డ్రామాలన్నీ బంద్ చేసి నిజంగా మీకు తెలంగాణకు అభివృద్ధి కావాలనుకుంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. అంటే మీరు మొదటి నుంచి ఒకటే, అధికారం కోల్పోయిన మొదటి నుంచి ఒకటే ఈ ప్రభుత్వం మీద బురదల్లడమే పెట్టుకుర్రు. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, ప్రజలు వస్తారు. ఎవరు పోతున్నారండి టీఆర్ఎస్ పార్టీ మీటింగ్లకు? ఆయనే ముఖం చూపించుకోలేక కేసీఆరే ఫామ్ హౌస్కు పండుకుండు. ఆయన చేసిన అవినీతి అక్రమాల వల్ల దాచుకోలేక, ప్రజల ముందుకు రాలేక ఫామ్ హౌస్లో దాచుకుండు. ఈ కొడుకు ఒకవైపు కేటీఆర్, ఇంకొక వైపు కవిత, హరీష్ రావు, వీళ్ళ మధ్య ఆధిపత్య పోరు. అంటే కేటీఆర్ ఎక్కడ, హరీష్ రావు ఎక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు బీఆర్ఎస్ పార్టీకి, లేదా కవిత చేతులకు బీఆర్ఎస్ పార్టీ పోద్దేమని వాళ్ళ మధ్యలో వాళ్ళు ఆధిపత్య బోరులో ఒక్కొక్కరు ఈ డ్రామాలు ఆడుతున్నారు. అయినా కూడా తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, చైతన్యవంతమైన ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఈ డ్రామాలన్నీ నమ్మే పరిస్థితిలో, తలకిందులు తప్పొద్దు చేసినా కేటీఆర్ని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఎందుకని మీ మంత్రుల మీద అక్కడక్కడ అప్పుడే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? అవినీతి జరుగుతోందనో, పర్సంటేజ్ మాట్లాడుకుంటున్నారనో, లేకపోతే 4th సిటీ చూపెడుతూ మీరు కూడా దందా చేస్తున్నారనో, ఇదెందుకు వస్తుంది మరి? సరే, నేను ఒకటే చెప్తున్నాను చాలా స్పష్టంగా, నిజంగా మా ప్రభుత్వం పైన, మంత్రుల పైన ఎక్కడైనా ఎమ్మెల్యేల పైన అవినీతి అక్రమాలు ఉంటే ప్రూవ్ చేయమని చెప్తున్నాను. వేగ్గా మాట్లాడడం కాదు. ఇవాళ మీ సంవత్సర కాలం పరిపాలనకు, మీ 10 ఏళ్ల పరిపాలనకు డిఫరెన్సెస్ ఇవాళ ప్రజలే చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఇవాళ మీరు ఆనాడు మీ ఆస్తులు ఎంత, కేసీఆర్ ఆస్తులు ఎంత అండి, కల్వకుంట్ల కుటుంబ ఫ్యామిలీ ఆస్తులు ఎంత, ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎంత? అలా కేసీఆర్ నాయకులు, బినామీలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేశ చరిత్రలో ఎక్కడైనా మినిస్టర్లు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రులు ఫామ్ హౌస్ నుంచి పరిపాలించినటువంటి మీరు సీనియర్ జర్నలిస్టు, అలాంటి చరిత్ర ఉందా? ఇదే మాట 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులు ఎంత అని అడిగితే జవాబు చెప్పే పరిస్థితిలో ఉంటుందా మీ పార్టీ? డెఫినెట్ గా వీఆర్ ట్రాన్స్పరెన్సీగా ఉంటాం. మీరు మా చరిత్ర చూడండి. ఇవాళ మీరు చూసిరు బీఆర్ఎస్ దేశంలో ప్రాంతీయ పార్టీలలో అత్యధిక సంపద ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఏదంటే బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? అధికారంలో ఉండి ఎన్ని సంవత్సరాలు? మరి కాంగ్రెస్ పార్టీ ఆస్తులు ఎంతండి? ఇది ఓపెన్గా నేను చెప్పడం కాదు కదా, ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది. కావాలంటే నేను పంపిస్తా. మేము ఈ దేశంలో మీ అందరూ అంటారు 50 ఏళ్ళు మేమే పరిపాలించింది, కాంగ్రెస్ పరిపాలించిందంటారు. ఎస్, మరి మా పార్టీ ఆస్తులు ఎంతండి? ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్ళు సంపాదిస్తానే ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చినాయండి?
ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్మును కదా దోచుకున్నది మీరు కదా. ఇవాళ అందుకే తెలంగాణ ప్రజలే కాదు దేశ ప్రజలందరూ కూడా చూస్తారు కదా, తెలంగాణ సొమ్ముని మీరే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ ప్రజల సొమ్మునంతా కూడా మహారాష్ట్రలో పోటీ చేస్తామని పోయి ఎవరు చేశారు ఇదంతా? ఇవి అందుకే మీకు బుద్ధి చెప్పి ఇప్పటికైనా మారండి. ఈ విమర్శ ఎట్లుండాలండి? ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చెయ్యి, పాలసీ మీద మాట్లాడు. మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాం. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. అంతే తప్ప వేగ్గా మాట్లాడే అవినీతి ఎక్కడుందండి? ఇవాళ ప్రజలు అందుకే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు కదా. మేము చేస్తున్నటువంటి చూడండి, మేము ఇచ్చినట్టు గ్యారంటీలలో ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎంత ఆనందంగా ఉందండి. కొట్టుకుంటున్నారట సార్. మహిళలకు ఆర్థిక సమృద్ధి వచ్చింది, ఆర్థిక స్వాలంబన వచ్చింది, ఆర్థిక చేయుత వచ్చింది. బహుశా కవితమ్మకు తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆర్టీసీ సమ్మె గురించి కూడా చెప్పాలి. ఎట్లాగో మీరు ఆర్టీసీ గురించి మాట్లాడింది కాబట్టి సమ్మెతోని వాళ్ళు సమ్మె సైరన్ మోగించబోతున్నారట. సమ్మె కాకంటే ముందే పరిష్కరించబోతున్నారా? వాళ్ళ డిమాండ్స్ వినబోతుందా? మేము ఒకటే చెప్తున్నాం, డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా కూడా వాళ్ళ నిరసన హక్కును తెలియజేసుకోవచ్చు. ఈ ప్రజాప్రభుత్వం ప్రతి సమస్యని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. సమస్యలన్నీ కూడా తొందరలోనే సాల్వ్ అవుతాయి. నేను ఏమంటున్నా అంటే దీని పేరు మీద కుట్రలు చేస్తున్నారు అంటున్నా. ఇవాళ మొదటి నుంచి కూడా మీరు చూడండి, లగచర్ల ఇన్సిడెంట్ జరిగింది, దానిని కోరూరు ఇదే బీఆర్ఎస్ నాయకులు కదా. ఇవాళ ప్రతి దగ్గర కూడా అంటే కావాలని ప్రభుత్వం మీద బురదల్లడం. ఇవాళ మీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇస్తే ఆటో డ్రైవర్లను ఎగదూసారు. అంటే మీరు సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ నాయకులని, కేటీఆర్ని, కవితమ్మ గారిని, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వద్దా? మీ స్టాండ్ అదేనా? అంటే మేము ఒక ప్రోగ్రామ్, ఒక పాలసీ చేసి మహిళల్ని వాళ్ళని ఆర్థికంగా చేయుతను అందిస్తుంటే మీరు దాని మీద మిగతా వాళ్ళని రెచ్చగొట్టడం ఇది పద్ధతి కాదంటున్నా. మన అందరి లక్ష్యం ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లక్ష్యం ఏంటండి? తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు రావాలని. ఇవాళ అదే జరుగుతుంది కదా. మీ 10 ఏళ్లలో ఏం జరిగింది? మీరు ఏనాడన్నా మహిళలను పట్టించుకురా? గతంలో గ్యాస్ ఎంత ఉండండి, ఇవాళ 500 రూపాయలకి గ్యాస్ ఇస్తున్నాం కదా. రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. ఇంకా చాలా మీరు ఇచ్చేటి ఇంకా చాలా ఉన్నాయి. మీరు మేనిఫెస్టోలో ప్రామిస్ చేసింది చాలా చాలా ఎక్కువ, కానీ పదే అప్పుల పాలైపోయింది, మా దగ్గర ఖజానా ఖాళీ అయిందని ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే మిగతా అన్ని ఎగ్గొట్టేసినట్టేనా కాంగ్రెస్ పార్టీ? ఎక్కడ కూడా నేను అదే చెప్తున్నా, మేనిఫెస్టో కమిటీ మెంబర్గానే చెప్తున్నా, డెఫినెట్ కూడా మేము ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి తీరుతామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారండి, మంత్రులు చెప్పారు. మేము ఒక్కొక్కటి అమలు చేస్తున్నాం. ఇవాళ మీరు 10 ఏళ్లలో మీరు ఏం చేశారు? మీరు ఇచ్చిన హామీలు నేను చెప్పమంటావా? మీరు దళిత ముఖ్యమంత్రి, దళితకు 3 ఎకరాలు, ఇంటికో ఉద్యోగం, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయింది? కొడుకు వస్తే, అల్లుడు వస్తే, కోడలు వస్తే ఏడవనుకుంటారు, మేకనేడ కట్టేయాలన్నావు. ఎన్ని ఇచ్చినావండి 10 ఏళ్లలో? ఎన్ని ఇండ్లు ఇచ్చినావు? ఇవాళ నేను చెప్తా, గర్వంగా చెప్తా, నేను తెలంగాణలో సామెత ఉంటుంది, బొడ్రాయి లేని ఊరు లేదు, ఇంద్రమ్మ ఇల్లు లేని ఊరు లేదని. ఇవాళ మేము గతంలో కట్టిన ఇంద్రమ్మ ఇళ్ళే ఉన్నాయి కదా. ఇవాళ ప్రజాప్రభుత్వం కూడా మొన్ననే రిపబ్లిక్ డే నాడు 76వ స్వాతంత్ర దినోత్సవం నాడు మళ్ళీ మేము 4 గ్యారంటీలను మేము ఇవాళ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నాం. ఇవాళ రేషన్ కార్డులు 10 ఏళ్లలో ఎందుకు చేయలేదండి? 10 ఏళ్ళు పడుతుందా రేషన్ కార్డులు ఇవ్వడానికి? ఎందుకు ఇవ్వలేదు రేషన్ కార్డులు? అంటే మీకు పేదవాళ్ళంటే అంత చిన్న చూపా మీకు? ఎందుకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే? ఇవాళ రైతు భరోసా ఇస్తున్నాం. మీరు గతంలో రైతు భరోసా పేరు మీద ఏం జరిగింది? చెట్లు పుట్టలు 1000 ఎకరాలకు దోసుకున్నటువంటి మల్లారెడ్డి లాంటి 1000 ఎకరాలకు ఇస్తే అది అండి ఎవరికి ఇవ్వాలంటే రైతు భరోసా నిజమైన అర్హులైన భూమిని నమ్ముకొని దుక్కు దున్ని వ్యవసాయం చేసే రైతులకు కదా పంట సాయం అందించేది. ఇవాళ మేము అదే చేస్తున్నాం. దేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్ర కూడా రైతు కూలీలని ఆదుకున్నటువంటి ఏకైక పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం. మీరు చూడండి, ఇవాళ వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తున్నాం మేము. ఇది కదా మా సంక్షేమం, అభివృద్ధి. ఇవాళ ప్రపంచమంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మొన్ననే చూసారు మీరందరూ. దావోస్ పెట్టుబడులు మీ 10 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చిరు? మేము ఇవాళ 2 సార్లు, ఇది 2వ దఫనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ దఫ ఒకేసారి 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. గతంలో 40,000 కోట్ల పెట్టుబడులు. మేము మొత్తం కలిపి 2 లక్షల పైగా ఇవాళ పెట్టుబడులు, కోట్ల పైగా పెట్టుబడులు తీసుకొచ్చాం. దాని మీద కూడా విమర్శలు వస్తున్నాయి. అదే చెప్తున్నా, మీరు 9 ఏళ్లలో ఎన్ని తెచ్చి రికార్డు ఉంది. నేను వేగ్గా మాట్లాడతలేను కదా. ఇఫ్ యూ వాంట్ గివ్ ఎ టైమ్ ఐ కెన్ షో యూ. మీరు 9 ఏళ్లలో తెచ్చిన ఎంత? అది కదా మీరు మొత్తంగా 9 ఏళ్ళు తెచ్చినవి 20,000 కోట్లే. ఇది కదా మీరు వేగ్గా ప్రచారం చేసుకోరు కేటీఆర్. అట్లా మేము ప్రచారం చేసుకోము. మాకు ప్రచారం తెలంగాణ ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు. మాకు కేటీఆర్ లెక్క బ్రాండ్ అంబాసిడర్ లెక్క చేయలే. కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ ఏందండి? మీ ఇక్కడే స్టూడియో మీ దగ్గరే ఉంటుంది. టానిక్ తెలంగాణ ప్రజలందరూ తెలుసు. టానిక్ అంటే ఏమనుకుంటారండి? సన్బర్గ్ కార్యక్రమానికి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్, టానిక్ బ్రాండ్ అంబాసిడర్.
మాకు అది కాదు కదా. ఇవాళ పెట్టుబడులు మా నిదర్శనం పెట్టుబడులు వచ్చినాయి. ఇవాళ మేము చెప్పడం కాదు కదా. ఇవాళ నీకు ఉదాహరణ చూపిస్తాను, టైం ఇస్తే మీకు కావాలంటే జూమ్ కూడా చేసుకోరు. 2015 నుంచి కేటీఆర్ తీసుకొచ్చినటువంటి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి పెట్టుబడుల కార్యక్రమాలు ఎన్ని వచ్చినంటే 2015లో జీరో పెట్టుబడులు, 2016లో జీరో, 2017లో జీరో, 2018లో జీరో, 2019లో జీరో, 2020లో మాత్రమే 500 కోట్ల పెట్టుబడులు, 2021లో జీరో బికాస్ ఆఫ్ కరోనా వల్ల ఎవరైనా కూడా మనం ఎవరేమనలే. 2022లో 4250, 2023లో 21,000. టోటల్గా 9 years కేటీఆర్ దావోస్ పర్యటనలో తీసుకొచ్చినటువంటి ఎన్ని పెట్టుబడులు అయ్యా అంటే 25,750 కోట్ల పెట్టుబడులు. కావాలంటే ఇది మీకు కూడా పంపిస్తాం. 9 ఏళ్లని అదే ఇప్పుడు చదివినందుకే 2015 నుంచి మొదలు పెట్టుకుంటే అంటే 14 అప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కలవాలి. మేము 2 సార్లే 2024, 2020లో 2024లో 40,232 కోట్ల పెట్టుబడులు, మొన్న 1,78,950 కోట్ల పెట్టుబడులు, ఓవరాల్ గా 2,19,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అదే చెప్తున్నాం సార్. అవుట్పుట్ కనబడాలి కదా, దీని వల్ల ఏమొస్తాయి? ఉద్యోగాలు వస్తాయా? ఉపాధి పెరుగుతుందా? ఎన్నటి వరకు? మళ్ళా ప్రభుత్వం మారిపోగానే మళ్ళీ ఇదంతా పోయి ఇదైపోతుంది. నేను అదే చెప్తున్నా. ఇవాళ ఇది ఓపెన్ గా చేసుకున్నటువంటి అగ్రిమెంట్లు ఎక్కడో చీకటి మాటలో జరిగింది కాదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని ప్రపంచంలో ఉన్న దేశాలు, రాష్ట్రాలు అందరూ అక్కడ వస్తారు, ఓపెన్ జరుగుతుంది. ఇవాళ అగ్రిమెంట్ గత 2000 మేము మొన్న చేసిన 24లో పెట్టుబడులు ఇవాళ ఆల్రెడీ గ్రౌండ్లు ఉన్నాయి, వర్క్ జరుగుతుంది. ఎప్పటివరకు వస్తాయి? అదే నేను చెప్తున్నాండి. ఇప్పుడు ఒకటే ఓవర్ నైట్ కన్స్ట్రక్షన్ జరగాయి కదా, డెఫినెట్ గా ఇప్పుడు స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ ఎంపోయిలు స్టార్ట్ అయినాయి. తొందరలోనే పెట్టుబడులు ఇప్పుడు 2004లో ఉన్నటువంటి కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇవాళ ఎప్పుడు అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఓవర్ నైట్కి అయితే బ్లాక్ మ్యాజిక్ జరగదు కదా. ఏదో కేసీఆర్ చేసినట్టు హైదరాబాద్ మూసి నీళ్ళని అంత కొబ్బరి నీళ్ళు చేస్తా, ట్యాంక్ బండ్ నీళ్ళని లెక్క ఇస్తా, పాతనగర్ని ఇస్తాంబూల్ చేస్తాను వేగ్గా చెప్పాం కదా. ఇవాళ ఇది ఓపెన్గా జరిగిన పెట్టుబడులు. మీకు డౌట్ ఉంటే తొందరలో వెయిట్ చేయండి. తొందరలో కంపెనీలో దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న పాలసీలను అర్థం చేసుకోండి. ఇవాళ మేము ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాం, దాని ద్వారా ఇవాళ మన యువత కూడా ప్రపంచ రంగంలో పోటీ పడాలి, ఆ విధంగా మన యువతను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇవాళ మేము ముందుకెళ్తున్నాం. ఒక 4th సిటీ కడుతున్నాం. హైదరాబాద్ నగరంలో ఇవాళ బర్డెన్ అవుతుంది, ఇది ఇవాళ గ్లోబల్ నగరంగా ఎదుగుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ముంబై నగరం, ఢిల్లీ నగరం ఏ విధంగా చిన్న వరదలు వస్తున్నాయి, ఎంత అతలాకుతలం అవుతుంది. మనం చూసినాం హైదరాబాద్లో వరదలు వస్తే ఏ విధంగా ఉంది. ఇది కాబోద్దు ఇవాళ హైదరాబాద్ అంటే ప్రపంచాలకి పెట్టుబడి నగరం, పెట్టుబడి క్యాపిటల్. అదే చెప్తున్నాండి. ఇవాళ 10 ఏళ్లలో వాళ్ళు చేసినట్టు అందరు అదే చేస్తుంటే ఎట్లా? ఇవాళ మీ సంవత్సర కాలంలో ఒక చిన్న రిమార్క్ చూపెట్టండి, ఐ కెన్ ఛాలెంజ్ యూ. బీఆర్ఎస్ నాయకుడు వస్తే కేటీఆర్ వస్తారా, కేసీఆర్ వస్తారా? మా ప్రజాప్రభుత్వం మీద ఒక చిన్న రిమార్క్ చూపెట్టండి మా నాయకుల మీద. మేము ఇవాళ నిరంతరం స్వేచ్ఛాయుతంగా పరిపాలన జరుగుతుంది. సెక్రటరియట్కి మీరు చూడండి, వేలాదిగా వస్తున్నారు ప్రజలు. గతంలో ఏనాడైనా ముఖ్యమంత్రి మంత్రులు కలుసుకున్నటువంటి సందర్భం ఉందండి? మీరు చెప్పండి. అసలు గడిల ప్రజాభవన్ గతంలో ఎవరినైనా అలౌ చేసిరా? ఇవాళ మా ప్రజలకు పోతున్నాం, ప్రజలు డిసైడ్ చేస్తున్నారు. ఇవ్వడం పాలసీలు లబ్ధిదారుల ఎంపిక కూడా గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తున్నాం. అంటే మా యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం. మీరు 10 ఏళ్లలో ఏనాడు కూడా పెట్టలే కదా. అసలు మీకు ప్రజాస్వామ్యమే లేదు, నియంతృత్వంగా జరిగింది, రాచరికంగా పరిపాలన జరిగింది, గడిల నుంచి జరిగింది. ఇవాళ ప్రజల డిఫరెన్స్ చూస్తున్నారు. అందుకే మీకు బుద్ధి చెప్పారు, ఇప్పటికైనా ఈ విష ప్రచారాలు మానండి. ఏదో ప్రచారాన్ని ఇవాళ మీ పార్టీలో ఆధిపత్య పౌరులు భాగంగా తిడితేనే పెద్దగా అవుతుంది అనుకుంటే అది పద్ధతి కాదు. ఈ ప్రభుత్వానికి సహకరించండి, సూచనలు ఇవ్వండి, తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూడండి, ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది, తెలంగాణ ప్రజాప్రభుత్వం వైపు చూస్తుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు హైదరాబాద్ గ్లోబల్ హబ్గా నిలవబోతుంది. అది మేము మీ లెక్క ప్రచారం చేసుకోలేక మీరు అన్నాడు చిన్న ప్రోగ్రామ్ చేసుకుని పెద్ద ప్రచారం చేసుకోరు. నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను ఇంగ్లీష్ మరి ఇంగ్లీష్ మాట్లాడిన వ్యక్తి 9 ఏళ్లలో పోయిన దావోస్ తీసుకొచ్చిన పెట్టుబడులు ఎంత? ఇవి కాదు కదా ప్రజలకు కావాల్సింది. వేగంగా అందుకే ప్రజలు అన్ని గమనిస్తారు. మీరు ఇప్పటికైనా మారండి. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం కదా. ఈ సంవత్సర కాలంలో మిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినాం, పెట్టుబడులు తీసుకొస్తున్నాం. దేశం మొత్తం కూడా ఇవాళ మేము తీసుకున్నటువంటి హైదరాబాద్ నగరాన్ని ఫ్యూచర్ సిటీ, రేపు భవిష్యత్ తరాలకు అందించాలి. ఇక్కడ గ్లోబల్ క్యాపిటల్గా నిలవబోతుంది ఇప్పుడు హైదరాబాద్. నాట్ ఓన్లీ ఇండియా అండి, గ్లోబల్ మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూస్తుంది. దానికి అనుగుణంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. దీని మీద ఏది పడుతుంది విమర్శలు చేస్తే, ఏది పడుతుంది మాట్లాడితే పెద్దగా అవుతాం అంటే నువ్వు చేసిన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నాయి. డెఫినెట్ కూడా కేటీఆర్ జైలు పోతాడు. దేనివల్ల ఇవాళ ఫార్ములా ఈ రేసులో చాలా స్పష్టంగా అర్థమైంది కదా.
ఒక విదేశీ కంపెనీకి ఎట్లా ఇస్తారండి నిధులు? వితౌట్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా 10 ఏళ్లుగా మంత్రి చేసిన వ్యక్తికి ఆ కనీస జ్ఞానం లేదా? అంటే దీని వెనుక క్విట్ ప్రో జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది, ఇట్స్ ఎవిడెన్స్ ఉన్నాయి. దాన్ని తప్పించుకోవడం కోసం మళ్ళీ కొత్త డ్రామాలకు తెరలేపిండి ఇట్లా. ఇవన్నీ ప్రజలు గమనిస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు మాటలు ఏవైతే చెప్పారో అవన్నీ నిజం కావాలని కోరుకుందాం. సో మీ ప్రభుత్వం కూడా ప్రజాప్రభుత్వం లాగా మారాలని, ఆర్ ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా ఉండాలని మేము కూడా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.